ఇది ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. దీని వెనుక రాజకీయ పార్టీలే ఉంది. వాళ్ళని మనం విమర్శిస్తే పోలీసులు వస్తారు, విమర్శ పెడితే పట్టుకెళ్తారు, థర్డ్ డిగ్రీ మెథడ్స్ చిత్రహింసలు పెడతారు. మనం చూసినాం ఆ వెంకటరెడ్డి కేవీఆర్, ఆయన అన్నమాట ఏంది, ఏదో ఛానల్లో సోషల్ మీడియాలో మామూలు మీడియాలోనే చంద్రబాబు నాయుడు దేవునితో పోల్చినారు. ఆయన ఏం చెప్పిండు, ఒక మనిషిని ప్రవక్తతో కూడా పోల్చొద్దు. ప్రవక్త అంటే దేవుని దూత, దేవుని దూతను కూడా దేవునితో పోల్చొద్దు. మనిషిని కాదు, దేవుని దూతను కూడా పోల్చొద్దు. అట్లాంటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఎట్లా పోలుస్తారు? అట్లంటే దేవుని అవమానించినట్టు అన్నాడు. అన్నందుకు పోలీసులు వచ్చి పక్క స్టేట్ ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి కర్నూలు పెట్టి వారం రోజులు చిత్రహింసలు పెట్టారు. ఆయన భార్య ఫోన్ చేసిన రా ఇక్కడ రా అని బెదిరించారు. ఒక ఎట్లా చేస్తారు మీరు? అన్నది ఏం పెద్ద మాట ఏముంది, ఉన్నదన్నది అన్నది కదా, అబద్ధం చెప్పలేదు, తిట్టలేదు కదా, చంద్రబాబు తిట్టలేదు, విమర్శించలేదు కూడా లేదు. ఒక సూత్రం చెప్పినాడంటే ఇది సూత్రం అండి చెప్పినాడు. ఇది దైవదూషణ అవుతుంది, ఒక మనిషితో దేవుని పోల్చడం దైవదూషణ అన్నాడు, బ్లాస్ఫెమీ అన్నాడు. అన్నందుకు అంత చిత్రహింసలు పెట్టినారు. మరి మనం ఉన్నది చెప్తే ఇప్పుడు ఇంతకుముందు మన రవి చెప్పినాడు, అందులో నా మాట్లాడితే నా మీద కూడా చాలా వచ్చినాయి. నా మీద కానీ రవి మీద కానీ వస్తే మాకేం బాధ లేదు, ఏం కాదు మాకు. కానీ ఆడబిడ్డ మీద ఎట్లా వస్తుంది? అది చాలా ఘోరంగా తప్పు కదా. అది చట్టం కూడా ఉంది, దాని కదా చేయడానికి చట్టం కూడా ఉంది. అయినా ఎందుకు మాట్లాడతలేరు? రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడరు? పోలీసులు ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా, మెజారిటీ సోషల్ మీడియా రాజకీయ పార్టీల చేతుల్లో. మనం స్వతంత్రంగా ఉన్నాం, మనం సోషల్ మీడియా, అది అన్సోషల్ మీడియా. అన్సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది, అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. పత్రికలు వాళ్ళ చేతుల్లోనే ఉంది, టీవీ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది, శాటిలైట్ ఛానల్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, సోషల్ మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. సోకాల్డ్ సోషల్ మీడియా, వాట్సాప్ మీడియా. దీన్ని అన్నింటినీ తట్టుకోవాలంటే ఇంకో బాధ ఏంటంటే వాళ్ళకి పెద్ద వ్యూయర్షిప్ లేదు, మనకి ఎక్కువ వ్యూయర్షిప్ ఉంది, ఇక్కడ మూలకి ఎక్కువ వ్యూయర్షిప్ ఉంది. రఘు పెడితే అనేక కామెంట్స్ వస్తుంటాయి. కామెంట్స్ నాకు ఎప్పుడైనా చాలా వస్తున్నాయి, నేను బాధపడలేదు. ఏమేమో మాట్లాడాడు పవన్ కళ్యాణ్, కోతులు అట్లే ఎగురుతాయి, మనకేం బాధ లేదు, కోతులనే చెప్పినాం మనం. కానీ ఆడబిడ్డ మీద చేయడం తప్పు కదా. ఆశ్రమం ఎట్లా చేస్తారు, ఉపయోగం ఎట్లా చేస్తారు, పిలిచి ఎట్లా చేస్తారు? అందుకని మనం ఏం చేయాలంటే అందరం ఏకం కావాలి, సంఘీభావం ఉండాలి అందరి మధ్యన. సంఘీభావం ఉంటేనే పోరాటాలు అవుతాయి. సోషల్ మీడియా తెలంగాణలో, ఆంధ్రలో వాళ్ళని కూడా అందరినీ కలిపి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ కలిపి ఒక ఉమ్మడి రాజకీయ శక్తిగా మార్చాలి. అట్లాంటి తీర్మానం చేయాలి. పెడదాం, ఎక్కడికక్కడ మీటింగ్లు కూడా పెట్టుకుంటూ పోదాము. అందరినీ వాళ్ళకు ఏముండాలో కూడా చెప్దాం. మనం వాళ్ళన్నీ పిచ్చి వార్తలు ఉంటాయి, అన్ని పత్రికలు పిచ్చి వార్తలు ఉంటాయి. పత్రికలు శ్రీశ్రీ చెప్పింది, పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోరుకొండలు దాచేస్తాయి. సమాజాన్ని, జనజీవితాన్ని ప్రభావితం చేసే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అది వాళ్ళకి బాధ, దాంట్లో రావట్లేదు, దీంట్లో వస్తున్నాయి. అందుకని కష్టపడి చేస్తున్నారు. మనం వాళ్ళని మళ్ళీ వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలంటే అందరం ఏకం కావాలి. ఏకమయ్యి సంఘీభావం అందరి మధ్య ఒక్కరికి ఆపద వస్తే అందరికి పోవాలి అక్కడికి. ఆపద దాని సంఘభావం, సంఘీభావం అంటే ఆపద సంఘే, మీ వెంట ఉన్నాం, మేము ఎంత నడుస్తామని చెప్పారు. అందుకని సంఘీభావం సృష్టిద్దాము, ఒక ఐక్య సంఘటన కూడా సృష్టిద్దాము. దాని ద్వారా వాళ్ళందరూ గుణపాఠం చేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ట్రోల్ ఆర్మీల బలం ఏంటంటే వాళ్ళకి ఎదురుగా ఉన్న వాళ్ళు సంఘటితంగా లేకపోతే, నిజానికి మంచి వాళ్ళ మౌనం అంటారు కదా, ట్రోల్స్ చూడగానే అందరూ పక్కకి వెళ్ళిపోతారు ఆన్సర్ చేయకుండా. సో ఆన్సర్ చేసే వాళ్ళు ఒక్క 1000 మంది ఉంటే చాలు, మొత్తం అందరినీ కట్టడి కూడా చేయొచ్చు. ఎవరనుకున్నా సంజయ్ మాట్లాడతారా? కొంచెం 2-3 నిమిషాలే, టైం లేదు మనకి ఎక్కువ. సంధ్య జస్ట్ అండర్ 5 minutes, ఓకేనా? ముందుగా ఇటీవల బాగా ట్రోలింగ్ గురవుతున్న మా తర్వాత వీళ్ళ తరం మొదలైంది జర్నలిస్టులు. ఒకప్పుడు బహుశా 8-10 ఏళ్ల నుంచి మేము తీవ్రంగానే యాక్టివిస్టులను ఎదుర్కొంటున్నాం. ఈ ఎన్నికలు కాక గత ఎన్నికల్లో, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ
ఒక పోలింగ్ స్టేషన్ లో ఒక బీజేపీ మహిళ మీద దాడి జరిగిందని ఒక న్యూస్ వస్తే దాని మీద కూడా నాది దేవిది ఫోటోలు పెట్టి భయంకరంగా బయలుదేరండి ఆటో పట్టుకుని ట్రాలీ పట్టుకుని లారీ పట్టుకుని బస్సు పట్టుకుని అక్కడికి వెళ్ళండి ఆమెకు న్యాయం చేయండి అని మాట్లాడారు. తర్వాత అక్కడ పోలీస్ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ ట్రోలింగ్ సరే ఆమె మీద ఎటువంటి దాడి జరగలేదు అని. అంటే ఒక వాస్తవం అనేది లేకపోయినా కూడా ట్రోలింగ్ కి ఎంచుకున్న సందర్భం అది. ఉదాహరణకు అట్లాంటి ఎన్నో ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినా అక్కడ ఏదో ఫత్వా తయారు చేస్తే మా ఫోటోలు పెట్టడం, ఇట్లా ఇటీవల అట్లా పెరుగుతూ అక్కడ వనజ చేరింది, తులసి చేరింది, కృష్ణకుమార్ చేరింది, ఇప్పుడు నా ప్లస్ చేరింది, వరుసగా చేర్చుకుంటూ పోతున్నారు. అలాగే రవి లాంటి వాళ్ళని, ఒకప్పుడు సూర్యపల్లి సుజాత, సంధ్య, దేవి వీళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక వీళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఏంటి ఈ ట్రోలింగ్? ఎప్పుడూ ఆగలేదు. మనం దాన్ని ఇగ్నోర్ చేయడం మొదలెట్టాం అంతే. ఒకప్పుడు మేమంతా వెళ్ళి గుంపుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చాం. సిసిఎస్ లో వైట్ కాలర్ క్రైమ్ ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ లో మేమంతా మహిళా జేఏసీ తరఫున అందరం కూడా జేఏసీ కట్టకట్టుకుని వెళ్ళి ఇచ్చాం. భయంకరమైన బూతులు ఎట్లా రాస్తారంటే ఫోటో పెడుతున్నారు, నంబర్లు, ఫోన్ నంబర్ పెట్టి ఫోటో పెట్టి ఎలాంటి భయంకరం అంటే 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని వదిలేసింది, ఈ రకమైనటువంటి పర్సనల్ దాడులు కూడా ఎదుర్కొన్నాం. ఇక అడ్డు అదుపు లేని ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నది, జర్నలిస్టులైనా యాక్టివిస్టులైనా ఎవరైనా, ఇది వ్యవస్థీకృత దాడి. వీళ్ళ గొంతులు వినిపించకుండా, వీళ్ళు ప్రజారంగంలో పబ్లిక్ స్పేస్ లో కనపడకుండా వెనక్కి నెట్టేయడం కోసం చేస్తున్న దాడి, అంతకు మించి మరొకటి లేదు. అది మనందరికి తెలిసిన విషయం. దీన్ని ఎదుర్కోవడం ఎట్లా? 1, 2 ఎన్ని ఘటనలు? తులసి చంద్ర మీద ఎంత దారుణంగా చేశారు. వనజ వీడియోలు చూస్తే ఎంత అద్భుతమైనటువంటి మహా మీడియా తరఫున వాళ్ళు సమాజానికి ఉపయోగపడేవి, చైతన్యం కల్పించేవి, ఇన్ఫర్మేటివ్ గా ఉండేవి చేస్తున్నారు. దానికంటే కూడా చూస్తే కామెంట్స్ అవే ఉంటాయి. అంటే ఎవరిని స్పేర్ చేయట్లేదు ఈ సంఘీయులు, ఎవరిని స్పేర్ చేయట్లేదు. ఒకటే అసలు వాస్తవాలతో పనిలేదు. ఉదాహరణ మన ఖమ్మం ఘటనే తీసుకోండి. అది 6 జరిగితే 8 రాత్రి వరకు ఆ అమ్మాయి ఎవరికి చెప్పలా. వాళ్ళ మేనమామ ప్రసాద్కి ఏదో చెప్పింది, రాత్రి 10ంటికి చెప్తే అది అలా బయటకు వచ్చింది 8వ తారీఖు. 8 రాత్రి అది బయటకు వచ్చింది 9వ తారీఖు. అక్కడ మహిళా సంఘాలు, పిఓడబ్ల్యూలు, ఇతర ప్రజా సంఘాలు అక్కడ ప్రొటెస్టులు చేసి 9 చేసి 10 చేసి 11 మేమంతా ఇక్కడ నిమిషకు వెళ్ళాం. కుటుంబం అందరితో మాట్లాడాం, హెల్త్ మినిస్టర్ తో మాట్లాడాం, దానికి సంబంధించి ఏ కార్యాచరణ చేయాలో అన్ని చేసాం. ఆఖరికి మహిళా కమిషన్ కూడా ఫోన్ చేస్తే ఆమె లేదు, తర్వాత రమ్మన్నది. ఇక ఈ లోపలే అంటే వాస్తవం వెలుగులోకి వచ్చిన మరుక్షణంలోనే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళంతా మొత్తం కట్టకట్టుకుని తులసి ఫోటో ఉంటుంది, అక్కడ అందరి ఫోటోలు ఉంటాయి, మా అందరి కృష్ణకుమార్ది, నాది. వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒకటే వాస్తవం. అంటే ఎంత కళ్ళు మూసిపోయి ఉన్నారు వాళ్ళంటే, భగీరథ ఇష్యూలో కనపడిన వీళ్ళు ఏమయ్యారన్నారు. భగీరథ ఇష్యూకి ఈ ఖమ్మం గౌస్ పాషా చేసిన ఘటన దుర్మార్గమైన ఘటన, హేయమైన ఘటన. ఈ ఘటన మధ్య 101 జరిగాయి. అది మొదటిది అయితే 102ది ఇది. కానీ 101 ఘటనల్లో మాట్లాడలేదు వీళ్ళు. 101 ఘటనలో నేరస్తులు హిందువులు,